ఎవడన్నా గెలవని మాకెందుకు? కాంగ్రెస్ వచ్చినాక సరిగా నీళ్లు వదలట్లా, కరెంటు వదలట్లా, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఫ్రీ బస్ ఎవరి కోసం? మేము పెట్టమన్నామా? మాకు అవసరమా? ఓట్లేసేదాకా అట్లా అంటారు. ఓట్లేసినాక వాళ్ళంతా ఉన్నోళ్ళు అయిపోతారు. ఎవరోడు ఇచ్చేది తులం బంగారం? మాటలు పోసే చేతలు ఏమి ఉండవు అక్కడ. వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ రాబోతుంది కదా, ఎట్లా ఉంది? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా పనులు చేసినా లేదా? అన్నీ చేశాడు. రంజాన్ వస్తే అన్ని గిఫ్ట్లు ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఇల్లు అయితే మాకు ఇవ్వలేదు. లీడర్లు అని లీడర్లు బాగుపడ్డారు. లీడర్ల ఫ్యామిలీకి ఇచ్చారు, అక్కలకి, చెల్లెళ్ళకి, వదినలకి, తమ్ముళ్ళకి వాళ్ళకి ఇచ్చారు. మాకేమీ ఇవ్వలేదు. మాకు ఇప్పుడు ఏం న్యాయం అంటే ఇల్లు కావాలి, లోన్ కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మాకు లోన్లు ఏమైనా వస్తే ఇవ్వట్లేదు. అవి మాకు చదువు రాదు. మా గురించి లీడర్లు బాగుపడుతున్నారు. ఇట్లా తీసుకొస్తారు. 300 మా ముఖాన్ని వేస్తారు. 500 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. మాకేం లాభం? అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లుంది? కాంగ్రెస్ వచ్చినాక సరిగా నీళ్లు వదలట్లా, కరెంటు వదలట్లా, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మరి మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి? ఫ్రీ బస్ ఎవరి కోసం? మేము పెట్టమన్నామా? మాకు అవసరమా? 10 రూపాయలు వేస్తాం, పోతాం. అన్ని రేట్లు తగ్గుతాయి. ఎందుకుండా? మాకు ఇంటద్ది ఇప్పుడు 10,000 కడతాం. 10,000 అయితే బస్సులో తిరగలేమా? కార్లో తిరుగుతాం. ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమన్నామా? మేము అడిగామా? మేము బతిమాలామా? అది రేషన్ కార్డులు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆధార్ కార్డులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మాకు పునాది కార్డు నుంచి అన్నీ ఉన్నాయి. ఆయన ఆ కార్ ఆయన ఉంటే ఆయన కూడా ఇచ్చేవాడు. ఇలా ఇస్తున్నారని గ్యారంటీ ఏముంది? సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మాకు ఇవ్వట్లేదయ్యా, ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వను, అప్పుడు ఆయన ఇచ్చాడని ఆయనకే వేస్తాం ఓటు. ఆయన ఇల్లు మా అందరికి ఇప్పిస్తే 100 ఓట్లు నా తరఫున నేను వేపిస్తా. అది ఎవరు ఇల్లు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేపిస్తాం. అది ఏది మాకు ఇవ్వట్లేదుగా. డబ్బులు తీసుకున్నారు లీడర్లు, ఒకళ్ళు ఇవ్వలేదు. ఎవరు ఇల్లు ఇప్పించట్లేదు. ఇల్లు ఇప్పిస్తే అప్పుడు చూద్దాం. నాకు ఇప్పుడేంటి, మా ఆయన చచ్చిపోయిన 16 సంవత్సరాల నుంచి పింఛన్ వచ్చింది. 200 కాడ నుంచి 2000 అయింది. 4 ఏళ్ళు పెంచుతానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? మాకు ఇవ్వలేదుగా. అది కేసీఆర్ ఉన్నప్పుడు కాడ నుంచే వస్తుంది. మాకు అదే పింఛను. ఎవరు ఇవ్వట్లేదు. మాటలే. ఓట్లేసేదాకా అట్లా అంటారు. ఓట్లేసినాక వాళ్ళంతా ఉన్నోళ్ళు అయిపోతారు. అది ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఈయన వచ్చిన కాడ నుంచి ఏంటి? ఎవరోడు ఇచ్చేది తులం బంగారం? మాటలు పోసే చేతలు ఏమి ఉండవు అక్కడ. అంతే. ఎవడన్నా గెలవని మాకెందుకు? నువ్వు గెలిస్తే మాకిస్తావా? మేము గెలిస్తే వాళ్ళకి ఇస్తావా? మా ఇళ్లలో పని చేసుకుంటాం. సరైన నాయకుడే లేడు అసలు. మాకు తెలిసి లేడు, ఎవరు లేరు. మాకు ఇల్లు వచ్చినప్పుడే సరైన నాయకుడు మాకు న్యాయం చేశాడని అప్పుడు అనుకుంటాం మేము. అది బీదోళ్ళకి చూడమని చెప్పు, ఉన్నోళ్ళకి కాదు చూసేది. లీడరు ప్రతివాడు లీడరే. మస్తు మందితో కలిసాం, మస్తు మంది తెలుసు మాకు. తెల్ల సొక్క వేసుకున్నాడు అందరు లీడరే. అది ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వనన్నారు, ఇదే చెప్తున్నారు. మరి ఇవ్వాలిగా మాకు. అందరిని అడిగి వదిలేసాం. ఇంకా అడగలేకపోతున్నాం, ఇంకా వదిలేసాం. అది ఏం చెప్తాం? ఇదే చెప్తాం వాళ్ళకు కూడా. ఇదే చెప్పి గోపీనాథ్ భార్య దగ్గరకు ఒక 20 మందిని తీసుకెళ్లి మాట్లాడదామే అనుకుంటున్నా నేనైతే. అది మా సమస్యలు ఇస్తాం. మాకు లోన్ కావాలా, మాకు ఇల్లు కావాలా. మేము కష్టపడి అద్దెలు కట్టలేము. ఉన్నోళ్ళు 4 బిల్డింగులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. మాకు న్యాయం ఏం చేస్తావు చెప్పు, అప్పుడు ఓటేస్తానంట.